భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పవర్ ప్లాంట్ లో జరుగుతున్న పనులను ఆయన అడిగి తెలుసుకున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందన్న బట్టి కేసీఆర్ రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని మండిపడ్డారు. కేవలం విద్యుత్ రంగంలోనే 81,000 కోట్లు అప్పులు చేశారన్నారు. అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు తెలంగాణ అప్పులపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అప్పులు లేని రాష్ట్రం లేదన్న జగదీష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ముందు పాలన మీద దృష్టి పెట్టాలన్నారు. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి జీవితాలు మనకందరికీ అంది వస్తాయని ఆశించి మిగులు బడ్జెట్ తో కూడినటువంటి రాష్ట్రాన్ని గత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేతిలో పెడితే ఇప్పుడున్నటువంటి ఈ లెక్కలు చూస్తా ఉంటే చాలా ఆందోళనకరంగా భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందించారో చాలా ఆశ్చర్యకరంగా ఆందోళనకరంగా ఉన్నటువంటి ఈ లెక్కలు తప్పనిసరిగా మీ అందరికీ రాష్ట్రానికి కూడా తెలియాలని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ కానీ ట్రాన్స్కో కానీ జెన్కోలకు సంబంధించి 81,516 కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకొని వచ్చింది. 81,516 కోట్ల రూపాయలు ఈ గత 10 ఏళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది. అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 1,10,358 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం. ఎంత అంటే మేము వస్తేనే కరెంట్ ఉంది, మేము ఉంటేనే కరెంటు వెలుగులు నిండుతుంది, 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, మాతోనే కరెంట్ అని చెప్పినటువంటి వీళ్ళ లెక్కలు రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. మేము చెప్పాల్సినవి మేము చెప్పినాం, మేము అడగాల్సినవి మేము అడిగినాం. ప్రజలన్నీ చూసింది. తెలంగాణ ప్రజలు ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా చూసిండ్రు, విన్నారు. మళ్ళీ అదే పాట పడుతున్నారు. ఇవాళ కూడా డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు. మళ్ళీ ఇది ప్రాజెక్టు సందర్శన పోయినా అని చెప్పి మళ్ళీ అదే వాడుతున్నారు. స్పష్టంగా చెప్పినాం, అప్పులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, ఆదాయాలకు సంబంధించి ప్రజల ముందు తేట తెల్లంగా ఉంచినాం. అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకులుగా వీరు గత 5 సంవత్సరాల శాసనసభలో 10 సంవత్సరాలు ఉన్నారు. వీరు చంద్రబాబు గారి తర్వాత 5 ఏళ్ళు ఉన్నారు, కానీ 10 సంవత్సరాలు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం, మీద ఉంచినాం. గత ప్రభుత్వంలో కూడా చర్చ చేశారు. అప్పులేంది, విద్యుత్ పరిస్థితి ఏంది. ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో. అయితే గతంలో వేయలేదు అని చెప్పేది చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, బొక్క ఊర్లో పడ్డారు. మొన్న ఏప్రిల్ నుంచి నవంబర్కి మాత్రమే మీరు 19.5 గంటలే ఇచ్చిండ్రు అని చెప్పే ప్రయత్నం చేయబోయారు. మేము ప్రతిదీ కూడా అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం. మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయితే ఇబ్బంది అనే విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం.
దాని కారణాలు చెప్పినాం స్పష్టంగా. పాపం దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక, రోజుకి 8 గంటలు ఉంటే తెలియక అవమానంగా మాట్లాడినరు. అదే చూసారు ప్రజలు. అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. అప్పుడు అందరికీ తెలుసు. విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలున్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తం. రాజస్థాన్, వీళ్ళు నిన్న మొన్నడానికి వెళ్ళిన రాజస్థాన్ లో 89,000 కోట్ల నష్టాలున్నాయి విద్యుత్ సంస్థలకి. అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. వీరెళ్ళిన రాజస్థాన్ లో, నిన్నటి వరకు ఉన్న రాజస్థాన్ లో 53,000 కోట్ల అప్పు,